కూడా మనకి క్యాలిక్యులేషన్ చేయమంటాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, find the missing information from the following data. Okay, find the missing information from the following data. Group 1, group 2, group 3 combined. Okay, group 1, group 2, group 3 combined. Numbers group 1 లో 100, group 2 లో క్వశ్చన్ మార్క్, గ్రూప్ 3 వచ్చేసి 250 మెంబర్స్. టోటల్ ఎంత మెంబర్స్? హౌ మెనీ మెంబర్స్ టోటల్? 500. ఓకే, సో మీన్ అంటే ఏంటి నాన్న? బారెక్స్ అర్థమెటిక్ మీన్. బారెక్స్ 1 కావాలి కదా మనకి. బారెక్స్ 1 ఎంత? 50, బారెక్స్ 2 55, బారెక్స్ 3 వచ్చేసి 60. టోటల్ ఇవ్వలేదు కదా, టోటల్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బారెక్స్ 1 2 3 కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. వేరియన్స్ అదేంటి మేడం, మనకి స్టాండర్డ్ డివియేషన్ ఇవ్వాలి కదా, వేరియన్స్ ఇచ్చాడు అంటే నేను చెప్తాను. వేరియన్స్ అయితే ఇచ్చాడు గ్రూప్ 1లో 100, గ్రూప్ 2లో 121, గ్రూప్ 3లో 144. కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి నాన్న? N2 క్యాలిక్యులేషన్ చేయాలి, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలి, కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో మనకి ఏమేమి ఇచ్చాడు? గివెన్ N1 ఈక్వల్ టు 100, N2 క్వశ్చన్ మార్క్, N3 250, N1 ప్లస్ N2 ప్లస్ N3 ఈక్వల్ టు 500. బారెక్స్ 1 50, బారెక్స్ 2 55, బారెక్స్ 3 60. బారెక్స్ 1 2 3 అనేది మనం క్యాలిక్యులేషన్ చేయలేను. బారెక్స్ 1 2 3. ఓకే, బారెక్స్ 1 2 3 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్ అనేది. వేరియన్స్ అంటే ఏమనుకుంటాం మనం? స్టాండర్డ్ డివియేషనే ఇచ్చాడు అనుకోండి, దాన్ని స్టాండర్డ్ డివియేషన్ లాగా రాస్తాము. ఇక్కడ మనకి వేరియన్స్ ఇచ్చాడు కాబట్టి అది మనకి స్క్వేర్ చేసిన వాల్యూ అవుతుంది. మళ్ళీ మనం దాన్ని స్క్వేర్ చేయొద్దు. ఓకే, వేరియన్స్ ఇస్తే మళ్ళీ మనం స్క్వేర్ చేయొద్దు నాన్న, స్క్వేర్ చేసి ఇచ్చిన వాల్యూస్ మనకి అవి. ఓకే, క్లియర్? స్టాండర్డ్ డివియేషన్ కానీ ఇలా సింబల్ కానీ మనకి ఇస్తే దాన్ని మనం స్క్వేర్ చేయాలి. మళ్ళీ వేరియన్స్ ఇస్తే మాత్రం ఇది స్క్వేర్ చేసిన వాల్యూనే మనకి ఇస్తాడు. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాము? స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 100. వేరియన్స్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డివియేషన్ 2 స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 121. స్టాండర్డ్ డివియేషన్ 3 స్క్వేర్ 144. సో ఇప్పుడు మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి? కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ 1 2 3 క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనకి N2 ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం నాన్న? N1 ప్లస్ N2 ప్లస్ N3 ఈక్వల్ టు 500. సో దీంట్లో ఈ 500లో N1 మెంబర్స్ 100, N3 వచ్చేసి 250. సో N2 అనేది మనకి మిస్ అయింది. ఓకే, 100 ప్లస్ N2 ప్లస్ 250 ఈక్వల్ టు 500. సో ఇక్కడ N1 వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ రాస్తున్నాను, నంబర్స్ అన్ని వన్ సైడ్ రాస్తున్నాను. N2 ఈక్వల్ టు 500 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ప్లస్లో ఉన్నాయి కదా ఇన్సైడ్లో, అవుట్ సైడ్కి పంపిస్తే మైనస్ వాల్యూస్ అవుతాయి నాన్న. ఓకే, -100 ప్లస్ -250. N2 ఈక్వల్ టు 500 మైనస్ 100 ప్లస్ 250 చేస్తే 350. N2 ఈక్వల్ టు 500 మైనస్ 350 చేస్తే మనకి N2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 150. సో ఒక్కసారి మీరు ఇక్కడ ప్రూఫ్ చేయండి. N1 ఎంత ఇచ్చాడు? 100, N2 వచ్చేసి 150 క్యాలిక్యులేషన్ చేస్తాం, N3 350. సో ఇది టోటల్ చేస్తే మనకి ఎంత రావాలి? 500 వస్తేనే మనం చేసిన N2 వాల్యూ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, 550 4 5 6. ఓకే, 500 అన్న మనకి, సారీ 250 అన్న ఇక్కడ. ఓకే, 250 మనకి. N1 100, N2 150, N3 వచ్చేసి 250. సో 5 5 5 10. ఇక్కడ 1 చేస్తే మనకి 2 3 4 5. సో 500 మనకి వచ్చింది. సో మనం చేసిన వాల్యూ కరెక్ట్. N2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 150. సో నెక్స్ట్ వన్ ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి నాన్న? బారెక్స్ 1 2 3.
బార్ ఎక్స్ 1 బార్ ఎక్స్ 2 బార్ ఎక్స్ 3 ఇచ్చాడు కాబట్టి కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఎంతమ్మా బార్ ఎక్స్ 1 2 3 క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ అదే కదా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది. n1 ఇంటూ బార్ ఎక్స్ 1 ప్లస్ n2 ఇంటూ బార్ ఎక్స్ 2 ప్లస్ n3 ఇంటూ బార్ ఎక్స్ 3 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3. n1 ఎంత ఇచ్చాడు నాన్న 100 బార్ ఎక్స్ 1 50 ప్లస్ n2 అంటే 150 బార్ ఎక్స్ 2 ఎంత ఇచ్చాడు 55 ప్లస్ n3 అంటే 250 బార్ ఎక్స్ 3 ఎంత ఇచ్చాడు 60 డివైడెడ్ బై 100 ప్లస్ 150 ప్లస్ 250. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం నాన్న 100 ఇంటూ 50 చేస్తే 5000 ప్లస్ 150 ఇంటూ 55 చేస్తే 8250 ప్లస్ 250 ఇంటూ 60 చేస్తే 15,000 డివైడెడ్ బై 100 ప్లస్ 150 ప్లస్ 250. సో టోటల్లీ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా 500. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము 5000 ప్లస్ 8250 ప్లస్ 15,000. సో టోటల్లీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 28,250 డివైడెడ్ బై 500. ఓకే, 28,250 డివైడెడ్ బై 500. సో చేస్తే మనకి 28,250 డివైడెడ్ బై 500 చేస్తే ఎంత వస్తుంది 56.5. ఇదేంటిది మా కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ 56.5. సో నెక్స్ట్ నౌ d1 ఈక్వల్ టు బార్ ఎక్స్ 1 మైనస్ బార్ ఎక్స్ 1 2 3 ఈక్వల్ టు, సో బార్ ఎక్స్ 1 ఎంత ఇచ్చాడు 50 మైనస్ బార్ ఎక్స్ 1 2 3 ఎంత ఇచ్చింది మనకి 56.5. సో చేస్తే మనకి 50 మైనస్ 56.5 చేస్తే మైనస్ 6.5. minus 6.5 is d1. And next to d2. d2 equal to bar x2 minus bar x1 2 3 equal to bar x2 value 55 minus bar x1 2 3 56.5. 55 minus 56.5 చేస్తే మనకి minus 1.5 is d2. ఓకే, నెక్స్ట్ d3. సో d3 వాల్యూ ఎలా వస్తుంది మనకి బార్ x3 మైనస్ బార్ x1 2 3 ఈక్వల్ టు బార్ x3 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 60 మైనస్ బార్ x1 2 3 అంటే 56.5. ఓకే, 60 మైనస్ 56.5 చేస్తే మనకి ఎంత వస్తుంది 3.5. ఓకే, 3.5 వస్తుంది నాన్న. d1 మైనస్ 6.5, d2 వచ్చేసి మైనస్ 1.5, d3 వచ్చేసి 3.25. సో ఇప్పుడు మనం కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం నేను. సో ఇక్కడ మనకి టోటల్ ఇచ్చాడా, టోటల్ ఇవ్వలేదు. సో అన్ని వాల్యూస్ ఇచ్చాడు కదా, స్టాండర్డ్ డీవియేషన్ 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 3 కూడా మనకి ఇచ్చాడు. d1 d2 d3 అనేది మనం క్యాలిక్యులేషన్ చేసాం. ఓకే, కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫార్ములా ఏంటన్నా n1 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ d2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ d3 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3 అండర్ రూట్. ఓకే, ఇంతకుముందు మీరు రూట్ తీసుకోలేదు మేడం కదా అంటే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ 3 వాల్యూ మనకి మిస్ చేశాడు కాబట్టి స్క్వేరింగ్ బోత్ సైడ్ ఫార్ములా మనం తీసుకున్నాం. ఇప్పుడు అన్ని ఫార్ములా అన్ని వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, n1 అంటే ఎంత 100, స్టాండర్డ్ డీవియేషన్ 1 స్క్వేర్ ఎంత ఇచ్చాడు 100 ప్లస్ n2 అంటే 150, స్టాండర్డ్ డీవియేషన్ 2 స్క్వేర్ వాల్యూ మనకి ఇచ్చాడు ఎంత 121 ప్లస్ n3 అంటే ఎంత ఇచ్చాడు 250, స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ వాల్యూ 144. అంటే మనకి స్క్వేరింగ్ ఇవ్వకున్నప్పుడు ఎలా ఇస్తాడు, స్టాండర్డ్ డీవియేషన్ 1 ఇస్తాడు లేదంటే స్టాండర్డ్ డీవియేషన్ సింబల్ ఇస్తాడు. స్క్వేరింగ్ చేసి వాడేస్తే మనకి వేరియన్స్ లాగా ఇస్తాడు. ఓకే, సో వేరియన్స్ వాల్యూస్ మనకి ఇచ్చాడు. ఇప్పుడు 144 ప్లస్ n1 అంటే 100, d1 ఎంత వచ్చిందమ్మా మైనస్ 6.5 స్క్వేర్. నెక్స్ట్ n2 అంటే ఎంత ఇచ్చాడు 150, d2 మైనస్ 1.5 స్క్వేర్ ప్లస్ n3 అంటే 250. నెక్స్ట్ d3 ఎంత ఇచ్చాడు 3.5 స్క్వేర్ డివైడెడ్ బై 100 ప్లస్ 150 ప్లస్ 250 అండర్ రూట్. నెక్స్ట్ 100 ఆఫ్ 100 ప్లస్ 150 ఇంటూ 121 ప్లస్ 250 ఇంటూ 144 ప్లస్ 100 ఇంటూ 6.5 ఇంటూ 6.5 చేస్తే 42.25 ప్లస్ 150 1.5 ఇంటూ 1.5 చేస్తే 2.25 ప్లస్ 250 ఇంటూ 3.5 ఇంటూ 3.5 చేస్తే 12.25 అన్న. ఓకే, 12.25 డివైడెడ్ బై
100 ప్లస్ 150 ప్లస్ 250 చేస్తే 500 అండర్ రూట్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను, 100 ఇంటూ 100 చేస్తే 10,000 ప్లస్ 150 ఇంటూ 121 అన్న 18,150 ప్లస్ 250 ఇంటూ 144 చేస్తే 36,000 ప్లస్ 100 ఇంటూ 42.25 చేస్తే 4,225 ప్లస్ 150 ఇంటూ 2.25 చేస్తే 337.5 నాన్న. 250 ఇంటూ 12.25 చేస్తే 3,062.5 డివైడెడ్ బై 500 అండర్ రూట్. 10,000 ప్లస్ 18,150 ప్లస్ 36,000 ప్లస్ 4,225 ప్లస్ 337.5 ప్లస్ 3,062.5 divided by 500 under root. Okay, so next to 10,000 plus 18,150 plus 36,000 plus 4,225 plus 337.5 plus 3,062.5. సో ఇదంతా మనం యాడ్ చేస్తే మనకి టోటల్లీ రౌండ్ ఫిగర్ ఎంత వస్తుంది నాన్న, 71,775 డివైడెడ్ బై 500 అండర్ రూట్. 71,775 డివైడెడ్ బై 500 చేస్తే మనకి ఎంత వస్తుంది, 143.55 అండర్ రూట్. 143.55కి రూట్ అప్లై చేస్తే మనకి స్టాండర్డ్ డివిజన్, కంబైన్డ్ స్టాండర్డ్ డివిజన్ ఎంత వస్తుంది నాన్న, 11.98 ఈజ్ కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్. సో క్వశ్చన్లో మనకి ఏదో అడిగాడు, సో ఇంతకు ముందుకి ప్రాబ్లంలో N2 మిస్ చేశాడు అండ్ బారెక్స్2 కూడా మిస్ చేశాడు. కంబైన్డ్ స్టాండర్డ్ డివిజన్ కండి కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ వాల్యూస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమైంది నాన్న, N2 మిస్ చేశాడు అండ్ కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే క్యాలిక్యులేషన్ చేసాము, హెన్స్ N2 150, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ 56.5, కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ 11.98. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ అన్న, ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే, గ్రూప్ 1 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కంబైన్డ్. సో నంబర్స్ 50, క్వశ్చన్ మార్క్ 40, టోటల్ 120. బారెక్స్ ఎంత ఇచ్చాడు, 45, క్వశ్చన్ మార్క్ 38, 51.42. కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు అన్న, 51.42. స్టాండర్డ్ డివియేషన్ ఎంత ఇచ్చాడు, 3.5, 4.5, క్వశ్చన్ మార్క్ టోటల్లీ 17.136. సో ఇక్కడ మనకి ఏదైతే మిస్ చేశాడు, N2 మిస్ చేశాడు, బారెక్స్2 మిస్ చేశాడు అండ్ స్టాండర్డ్ డివియేషన్ 3 మిస్ చేశాడు. కంబైన్డ్ వాల్యూస్ మనకి ఇచ్చాడు నేను. ఓకే, గివెన్ ఏమేమి ఇచ్చాడు, N1 ఈక్వల్ టు 50, N2 క్వశ్చన్ మార్క్, N3 40, N1 ప్లస్ N2 ప్లస్ N3 టోటల్ 120. బారెక్స్1 45, బారెక్స్2 క్వశ్చన్ మార్క్, బారెక్స్3 38. కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ 51.42. స్టాండర్డ్ డివియేషన్ 1 3.5. స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాడు నాన్న, వేరియన్స్ ఇచ్చాడా, వేరియన్స్ ఇవ్వలేదు, స్టాండర్డ్ డివియేషన్ మనకి ఇచ్చాడు. 3.5, 4.5, స్టాండర్డ్ డివియేషన్ 3, క్వశ్చన్ మార్క్, కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి 17.136. ఓకే, సో ఫస్ట్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, మనం N2 క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకే, సో N1 ప్లస్ N2 ప్లస్ N3 ఈక్వల్ టు 120 టోటల్ మనకి ఇచ్చాడు. సో అందులో ఈ 120లో N1 ఎంత ఉంది నాన్న, 50 ప్లస్ N2 ప్లస్ N3 ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. సో N1 50 ప్లస్ N2 ప్లస్ N3 అంటే 40 ఈక్వల్ టు 120. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వేరియబుల్స్ అన్ని వన్ సైడ్, నంబర్స్ అన్ని వన్ సైడ్ చేస్తున్నాను. N2 ఈక్వల్ టు 120 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. సో 50 మైనస్ 40, N2 ఈక్వల్ టు 120 మైనస్ 50 ప్లస్ 40 చేస్తే 90. N2 ఈక్వల్ టు 120 మైనస్ 90 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న, 30. ఓకే, N2 ఈక్వల్ టు 30. సో ఇప్పుడు చూడండి మనకి N1 ఎంత, 50, N2 వచ్చేసి 30, N3 14 అన్న. సో ఎంత వస్తుంది, 5 6 7 8 అండ్ నెక్స్ట్ 8 ప్లస్ 4 12. సో 120. సో ఇక్కడ మనకి N2 ఎంత వచ్చింది నాన్న, 30. అండ్ నెక్స్ట్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి, మనం బారెక్స్2 క్యాలిక్యులేషన్ చేయాలి. బారెక్స్2 క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ టోటల్ వాల్యూ మనం తీసుకోవాల్సి ఉంటుంది నాన్న. సో యూజింగ్ ఫార్ములా, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ యూజింగ్ ఫార్ములా, బారెక్స్1 1 2 3 ఈక్వల్ టు N1 ఇంటూ బారెక్స్1 ప్లస్ N2 ఇంటూ బారెక్స్2 ప్లస్
n3 into bar x3 divided by n1 plus n2 plus n3. Okay, so combined arithmetic mean total value ఎంత ఇచ్చాడు 51.42 equal to next one n1 value 50 bar x1 45 plus n2 value 30 bar x2 value మనకి మిస్ చేశారు. సో యాస్టిస్గా మనం bar x2 వాల్యూనే తీసుకున్నాం. నెక్స్ట్ n3 వాల్యూ 40 bar x3 వాల్యూ 38 divided by n1 50 n2 30 plus n3 40. So next 51.42 50 into 45. Okay, 50 into 45 చేస్తే 2250 plus 30 into bar x2 30 bar x2 plus 40 into 38 15 20 divided by 50 plus 30 plus 40 చేస్తే 120. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను when cross multiplication. సో when cross multiplication అప్లై చేస్తున్నాను మ్యామ్. సో 51.42 into 120. సో ఇక్కడ డివిజన్లో ఏది లేదు కాకపోతే ఏం చేస్తాము 1 అనుకుంటాం. ఓకే, 51.42 into 120 equal to 1 into 2250 చేస్తే 2250 plus 1 into 30 bar x2 చేస్తే 30 bar x2 plus 1 into 1520 చేస్తే 1520. నెక్స్ట్ 51.42 into 120 చేస్తే 6170.4 equal to 2250 plus 30 bar x2 plus 1520. 66,170.4 మైనస్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, సో ఇన్సైడ్కి తెస్తే మైనస్ అవుతుంది నాన్న. మైనస్ 2250 ప్లస్ 1520 ఈక్వల్ టు 30 bar x2. నెక్స్ట్ స్టెప్లో 66,170.4 మైనస్ 2250 ప్లస్ 1520 చేస్తే 3770 ఈక్వల్ టు 30 bar x2. 6170.4 మైనస్ 3770 చేస్తే 2400.4 ఈక్వల్ టు 30 bar x2. 2400.4 డివైడెడ్ బై 30 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న bar x2 వాల్యూ 80.0133 ఆర్ 80. ఓకే, bar x2 ఈక్వల్ టు 80. నా d1 వాల్యూస్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము, d1 ఈక్వల్ టు bar x1 మైనస్ bar x1 23 ఈక్వల్ టు bar x1 వాల్యూ 45 మైనస్ 51.42. సో చేస్తే మైనస్ 6.42. d2 వాల్యూ bar x2 మైనస్ bar x1 23 ఈక్వల్ టు bar x2 వాల్యూ ఎంత ఇచ్చాడన్నా 80 మైనస్ bar x1 23 51.42 చేస్తే 28.58. d3 వాల్యూ bar x3 మైనస్ bar x1 23 bar x3 38 మైనస్ 51.42 చేస్తే మైనస్ 13.42. d1 ఈజ్ మైనస్ 6.42, d2 28.58, d3 minus 13.42. So combined standard deviation using formula standard deviation 1 2 3 equal to n1 into standard deviation 1 square plus n2 into standard deviation 2 square plus n3 into standard deviation 3 square plus n1 into d1 square plus n2 into d2 square plus n3 into d3 square divided by n1 plus n2 plus n3 under root. ఓకే, సో ఇక్కడ మనకి స్టాండర్డ్ డివిజన్ 3 వాల్యూ మిస్ చేశారు కాబట్టి మనం ఏ ఫార్ములా యూస్ చేయాలి, స్క్వేరింగ్ బోత్ సైడ్స్. సో స్టాండర్డ్ డివిజన్ 1 2 3 స్క్వేర్ ఈక్వల్ టు n1 స్టాండర్డ్ డివిజన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డివిజన్ 2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ స్టాండర్డ్ డివిజన్ 3 స్క్వేర్ plus n1 into d1 square plus n2 into d2 square plus n3 into d3 square divided by n1 plus n2 plus n3. Okay, combined standard deviation value ఎంత ఇచ్చాడు నాన్న 17.136 square plus 50 into standard deviation 1 ఎంత ఇచ్చాడు 3.5. Okay, 3.5 square. నెక్స్ట్ n2 అంటే 30, standard deviation 2 ఎంత ఇచ్చాడు 4.5 square. నెక్స్ట్ n3 అంటే 40, స్టాండర్డ్ డివిజన్ 3 స్క్వేర్. నెక్స్ట్ n1 50, d1 ఎంత వచ్చింది మైనస్ 6.42 స్క్వేర్ ప్లస్ 30, d2 28.58 స్క్వేర్, n3 40, d3 మైనస్ 13.42 స్క్వేర్ డివైడెడ్ బై 50 ప్లస్ 30 ప్లస్ 40. నెక్స్ట్ 17.136 ఇంటూ 17.136 293.642 ఈక్వల్ టు 50 యాజ్ ఇట్ ఈస్ 3.5 ఇంటూ 3.5 సో 12.25 ప్లస్ 30
4.5 into 4.5, 20.2.5. Okay, next to 40 standard deviation 3 square plus 50 of 6.42 into 6.42, 41.216 plus 30, 28.58 into 28.58. సో చేస్తే మనకి 816.82. ఓకే, 816.82 plus 40 as it is 13.42 into 13.42. సో చేస్తే 180.9 divided by 50 plus 30 plus 40. Okay, 293.642 equal to 50 into 12.25. So 612.5 plus 30 into 20.25, 607.5 plus 40 standard deviation 3 square plus 50 into 41.216, 2060.82 plus 30 into 816.82, 24,504.6 plus 40 into 180.9, 7,203.6 divided by 50 plus 30 plus 40, 120. When cross multiplication, 293.642 into 120 equal to 1 into 612.5, 612.5 plus 1 into 607.5, 607.5 plus 1 into 40, 40, 1 into standard deviation 3 square, standard deviation 3 square plus 1 into 2060.82, 2060.82 plus 1 into 24,504.6. So 24,504.6. And next one 1 into 7,203.6, 7,203.6. Okay, next 293.642 into 120, 35,237.04 equal to 612.5. సో ఇదంతా మనం యాజ్ ఇట్ ఈస్గా రాసాలి నేను. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే 35,237.04 మైనస్, సో వాల్యూస్ అన్ని లెస్ చేస్తున్నాను. మైనస్ 612.5 ప్లస్ 607, 2060, 24,504, 7,203. సో ఇదంతా మనకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 34,989.02 ఈక్వల్ టు 40 స్టాండర్డ్ డివిజన్ 3 స్క్వేర్. ఓకే, 35,237.04 మైనస్ 34,989.02. సో లెస్ చేస్తే మనకి 248.02 ఈక్వల్ టు 40 స్టాండర్డ్ డివిజన్ 3 స్క్వేర్. 248 divided by 40 equal to standard deviation 3 square. 248 divided by 40 చేస్తే మనకి 6.2005. ఓకే, సో ఈక్వల్ టు స్టాండర్డ్ డివిజన్ 3 స్క్వేర్. స్టాండర్డ్ డివిజన్ 3 ఈక్వల్ టు 6.2005 అండర్ రూట్. సో స్టాండర్డ్ డివిజన్ 3 ఎంత వచ్చింది? 2.49. ఓకే, సో స్టాండర్డ్ డివిజన్ ఎంత వచ్చింది అన్న? 2.49. సో కంబైన్డ్ బార్ x2 ఎంత వచ్చింది? 80, n2 150, స్టాండర్డ్ డివిజన్ 3 2.49. సో ఇది 3 వాల్యూస్ బేస్ చేసుకొని ప్రూఫ్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.